హలో, గుడ్ మార్నింగ్ ఒంగోల్. గుడ్ మార్నింగ్ అంగల్ కిరణ్మయ్య గారు. హాయ్. హాయ్. నేను ఒక 2 days మాట్లాడకపోయేలోకి లైవ్కి రాకపోయేసరికి కిరణ్మయ్య గారితో మాట్లాడి చాలా రోజులు అవుతుంది అనుకుంటున్నాను. నిజంగానా? నిజం. లేకపోతే మీరు కాల్ లిస్ట్ చేసి కానీ నేను ఎందుకు చెప్తాను? అవునా, థ్యాంక్స్ అండి. ఓకే, మరి ఈరోజు ఎవరికైనా సాంగ్ డెడికేట్ చేస్తారా? విషెస్ ఏమైనా చెప్తారా, లేకపోతే మీరేమన్నా మాకు డెడికేట్ చేస్తారా? ఇవాళ విషెస్ అయితే ఏం లేవు. నిన్న మెర్సీ గారు మీరు జెనీలియా లాగా ఉన్నారు అని అన్నాను ఆ డ్రెస్ లో. ఓకే. నాకు మెర్సీ గారి ఫీలింగ్స్ అర్థం కాలేదు. హర్ట్ అయ్యారా లేకపోతే ఏంటనేది అర్థం కాలేదు. హర్ట్ అయితే అవ్వరు. ఒకవేళ హర్ట్ అయినా తను వెంటనే చెప్పేసిద్ది. మీతో వచ్చి నేను మీతో మాట్లాడి మీరు నన్ను ఆ మాట అన్నారు అని చెప్పేసిద్ది. ఓకే, నేను కూడా సాయంత్రం ఇంటికి వెళ్ళినాక అడుగుతాను, తను ఏమంటారో చూస్తా. చెప్పండి. తప్పకుండా చెప్తా. సారీ చెప్పానని చెప్పండి. తప్పకుండా చెప్తా. మరి సాంగ్ అబ్బా, రోజు సాంగ్ అంతేలేండి. మెర్సీ గారు ఉన్నప్పుడే పాడతారు, మేము ఉన్నప్పుడు పాడలేండి. మీరు ఎందుకు పాడనండి? మీరున్నప్పుడు చాలా సార్లు పాడాను కదా. మొన్న మీరే అన్నారుగా మెర్సీ గారి కోసం పాటలు పాడుతుందని, మీకోసం పాడలేదని మీరు ఫీల్ అవుతున్నారు అన్నారు. అవును, నేను ఫీల్ అవుతున్నా. నేను ఎప్పుడు మీరు అన్నారు మొన్న. ఓకే, మరి క్వశ్చన్ అడిగానా నేను? డైలీ కాలర్ ఒకళ్ళు అడగమన్నారు, లక్ష్మీ కుమారి గారు. అడగండి. అది చూసినా చేసినా అది అలానే ఉండిద్ది అన్నారు. చూసినా తను ఏదో చెప్పారు. నేను మీరు కాల్ చేశారన్న ఎగ్జైట్మెంట్ నేను మర్చిపోయా క్వశ్చన్. అవునా? సరే, నా దగ్గర ఉన్న క్వశ్చన్ అయితే అడుగుతా నేను. శాంసంగ్ కంపెనీ ఏ దేశానికి చెందినది? రోజు చిలిపి ప్రశ్నలే అడుగుతున్నా కదా అని చెప్పి ఈరోజు జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్. నాకు మీకున్నంత నాలెడ్జ్ ఉందండి. అది మాత్రం నిజమే. నాకు ఎక్కువ ఉందని చెప్తారేమో అనుకున్నా, అది మాత్రం అబద్ధం. ఏంటండి, నాకు అంతలా మీకు నాలెడ్జ్ లేదు, మీకున్నంతే ఉంది. అయితే దీనికి ఆన్సర్ నాకు తెలుసు, అయితే మీకు కూడా తెలిసి ఉండిద్ది కదా, చెప్పండి. గూగుల్లో సెర్చ్ చేస్తే తెలుస్తుంది. నేను గూగుల్ని అడగల. ఏమండి, నాకు ఐడియా లేదా? ఓకే, ఇలానే కాల్ చేస్తున్నా. నేనైతే ఆన్సర్ లాస్ట్లో రివీల్ చేస్తా. ఓకే అండి. నేను క్వశ్చన్ తప్పకుండా అడగండి, ఈసారి మీదన్నా గుర్తుపెట్టుకుంటా. సీతాకోక చిలుకలకు ప్రసిద్ధి చెందిన దేశం ఏది? పువ్వుల్లో నుంచి తేనె తాగిద్ది కదా. దేశం. అవునా? చెట్లున్న దేశమే అది, వాళ్ళకి ఇష్టం. కాదండి, అక్కడ ఎక్కువ ఉంటాయి ఆ దేశంలో. తేనెటీగ, సీతాకోక చిలుకలు కదా. జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ అండి ఇది. తెలీదండి. చెప్పానా, మీకున్నంతే నాకు ఉంటుంది, బొర్ర మైండ్ అన్ని. మన ఇద్దరి బ్రెయిన్ ఒకటే. ఇంచు కూడా ఎక్కువ లేదు, ఇంచు కూడా తక్కువ లేదు, సేమ్. అవునవును. సీతాకోక చిలుకలకి ఇష్టమైన దేశమా లేకపోతే ప్రసిద్ధి చెందిన దేశం? ఓకే, అడుగుతాను. మీరైతే మళ్ళీ రేపు కాల్ చేసినప్పుడు దానికి ఆన్సర్ చెప్పండి. ఇంతలోకి ఎవరైనా ఆన్సర్ చెప్పారేమోనని నేను రేపు చెప్తాను మీకు. ఓకే అండి. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. సో
లక్ష్మీ కుమారి గారు అడిగిన క్వశ్చన్ అయితే నేను మర్చిపోయా. సో ఇప్పుడైతే కిరణ్మయ్య గారు అడిగారు, సీతాకోక చిలుకలు ప్రసిద్ధి చెందిన దేశం ఏమిటి అని.